హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. మన వీడియోని చూసే ముందు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మన సర్వీస్ ఫౌండేషన్కి ఇన్విటేషన్ వచ్చిందండి. లతా రాజా ఫౌండేషన్ హైదరాబాద్ వారు సేవా ధార్మిక్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఇది మన రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో పెట్టారు. సో మా సర్వీస్ ఫౌండేషన్ మెంబర్స్ అందరూ వెళ్తున్నామండి ఈ కార్యక్రమంలో మొత్తం ఇండియాలో టాప్ సర్వీసెస్ చేసిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. నేను ఆనం కళా కేంద్రంకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. సెల్ఫీ అది ఫోటో పాయింట్ కూడా పెట్టారు. సో ఇన్విటేషన్ ఉన్న వాళ్ళనే లోపలికి అలౌ చేస్తున్నారు. సో మనకి ఇన్విటేషన్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. ఇండియాలో టాప్ లెవెల్లో సర్వీసెస్ చేస్తున్న వాళ్ళ జీవితాన్ని సర్వీసెస్కే అంకితం చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ వీడియోని చూసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సామాజిక సేవలోను వెలకట్టలేని సహాయాన్ని అందించేవారు. ఆవిడ సేవా ధార్మిక్ అవార్డ్స్ ఫస్ట్ ప్రెజెంట్ గ్రహీత సూపర్ 30 ఆనంద్ కుమార్ గారు. రిక్వెస్ట్ ఛాయరతన్ గారు అలాగే వెంకటేశ్వరులు గారు టు ప్రెజెంట్ ద గార్లాండ్ అండ్ షాల్వా టు ఆనంద్ గారు. To present a turban and memento by our guests to Anand Garu. మోటివేషనల్ స్పీకర్గా ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. ఇంత డిజేబిలిటీలో కూడా ఈ పర్సన్ని చూపించడానికి 5,000 10,000 గ్యాదరింగ్లో కంపెనీస్ తీసుకెళ్ళి వారి మోటివేషనల్ లెక్చర్ ఇప్పిస్తారు. అయితే ఈరోజు వారి గురించే మేము ఏవి వేసాము, మీరేం మాట్లాడవద్దు అని చెప్పాము. ఈరోజు వారు మాట్లాడలేదు. ఈజ్ నాట్ స్పీకింగ్ ఎనీ సింగిల్ వర్డ్. ఆల్రెడీ వీ స్క్రీన్ హిజ్ ప్రొఫైల్, బట్ హీ విల్ సే హలో టు యూ. అందరికీ నమస్తే అండి. మమ్మల్ని భీమవరం పిలిచి మీ అందరి ముందు మేము ఒక చిన్న ప్రజెంటేషన్ చేసినందుకు మా రాజా గారికి మీ అందరికీ ధన్యవాదాలు. నాలాగే మీరందరూ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. నాలాగే మీరందరూ కూడా మోటివేట్ అయ్యి నలుగురికి మోటివేషన్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి నేను కోరుకునేది అదే మీ అందరినీ. నమస్తే. Now I request guests to present the turban and memento to Nakshatra garu.
from Linga Groups to please come onto the dais. Congratulations. And I request Chenchureddy garu, alage Linga Harish Gandhi garu and Linga Prakash garu to please come onto the dais. Now I request the guests to present the turban and memento to Gautam garu. Presenting the turban and Seva Dharmik Award memento. I request to present the check and the cash prize to Gautam garu. మన క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నటువంటి లింగా హరీష్ గాంధీ గారు అలాగే లింగా ప్రకాష్ గాంధీ గారు. నేను రాజుగారిని రిక్వెస్ట్ చేశానండి, మహామహులకి చాలా గొప్పగా బ్రహ్మాండంగా మీరు సన్మానిస్తున్నారు, సన్మాన కార్యక్రమం బ్రహ్మాండం చేయండి, మీరు రమ్మన్నది ఇప్పుడు వచ్చాను, మీరు ఏమైనా మాట్లాడమంటే ఓ మాట మాట్లాడతాను అని చెప్పాను, కానీ నేను 10 నిమిషాలు మాట్లాడతాను లైక్ దట్ మాత్రం అనలేదు సార్. థ్యాంక్స్ అలాట్. మిత్రులారా, రాజరాజ నరేంద్రుడి వెళ్ళిన గడ్డ రాజమండ్రి, రాజమహేంద్రవరం. ఇవాళ ఈస్ట్ గోదావరి రాజధాని రాజమహేంద్రవరం. హైదరాబాద్లో రవీంద్ర భారతి ఎలాగో మన రాజమండ్రిలో ఆ శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం అలాంటిది. అంత గొప్ప కళాకేంద్రంలో ఈవేళ మన రాజుగారు ఈ ఎల్ఆర్పి ఈ సంస్థ తరపున భారతదేశంలో దిస్ ఇస్ నాట్ ది ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు ఓన్లీ 2 states ఆఫ్ తెలుగు గడ్డ. ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ ఏ మినీ ఇండియా. దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ బిహార్, ఫ్రమ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎటువంటి మహానుభావుల్ని ఎవరైతే జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారో, ఎవరైతే విల్ పవర్ ఉంటే మనం ఏమన్నా సాధించాలంటారో, ఎవడు అనాథ కాడు, అందరూ గొప్పవాళ్ళమే. ఎక్కడ అనాథ ఉంటాడో అక్కడ నేను ఉంటాను, ఎక్కడ బాధతరపు ఉంటాడో అక్కడ నేను ఉంటాను. ఏడవకండి బాధతరపు దృష్టులారా, పదండి ముందుకు, పదండి తోసుకు, అదిగా వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలంటూ మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారో ఆ జగన్నాథ రథచక్రాల ఇవాళ ఈ సన్మాన గ్రహీతలు. ఆ మహానుభావులందరికీ నేను శిరస్సును దండం పెడుతున్నా. అంత గొప్ప కార్యక్రమం రాజుగా తీసుకొని వాట్ ద బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్ డూయింగ్. ప్రప్రదంగా ఈ మహానుభావుడు శ్రీనివాసరావు గారు ఈవేళ ఇక్కడికి వచ్చిన ఓ ప్రేక్షక దేవుళ్ళారా, మనందరం కూడా చాలా అదృష్టవంతులవి. ఎక్కడో మన సినిమాలో హీరోస్ చూస్తున్నాం, ఎక్కడో లైక్ దిస్ గ్రంథాలు చదువుతున్నాం, కానీ ఈవేళ భారతదేశంలో ఆయా రంగాల్లో దే ఆర్ హీరోస్ అని ప్రూవ్ చేసిన మహనీయుల్ని ఈవేళ మనం చూసాం. అంత గొప్ప వాళ్ళకి సన్మానం చేసుకొని మీ జన్మ ధన్యం చేసుకున్న రాజు గారు, థ్యాంక్స్ అలాట్. ఈ మహానుభావులకు ముందు నేను శిరస్సును దండం పెడుతున్నా. ఏం మహానుభావుడు. అది చూస్తే ట్రైన్ యాక్సిడెంట్లో మొత్తం కాలు పోయి చేతులు పోయి 40 రోజులు మార్చుల్లో ఉండి ఈ మనిషి బతుకుతాడా అని అనుకుంటే విత్ దిస్ విల్ పవర్, ఎస్, లైఫ్ అండ్ డెత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా పిల్లలు నమ్ముకున్నాను, నా భార్యను నమ్ముకున్నాను, నా ప్రజలు నమ్ముకున్నాను, నేను బతుకుతాను అని వెళ్ళిపోతూ బ్రతికిన మహనీయుడు శ్రీనివాసరావు గారు. బ్రతికడమే కాదు, మనిషి 4 చేతులు ఉంటే 4 కాళ్ళు ఉండేవి సేవ చేయడం కాదు, ఏమీ లేకుండా కూడా వ్యాపార రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఎలా రాణించి 10 మందికి స్ఫూర్తిచ్చాడో ఆ శ్రీనివాస్ గారికి సెల్యూట్. ఇక ఆనంద్ కుమార్ గారు, ఆనంద్ కుమార్ జీ, ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్, రైట్? సిన్స్ 40 years ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్. సూపర్ 30 చూసిన తర్వాత ఆనంద్ కుమార్ గారు అనే మహనీయుడు, ఇంత గొప్ప వ్యక్తి,
మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కాదు, బీహార్, యూపీ అంటే అక్కడ బీభత్సం, అగ్రవర్ణ డామినేషన్, ఒక మైట్ ఈజ్ రైట్, ఒక ఆఖరిక రాజ్యంలో ఉండే తెగది. అక్కడ బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పడానికి మేము ఒప్పుకోం అని అగ్రవర్ణాలు దాడి చేసిన 5 సార్లు కత్తిపూట్లు పొడుకున్నా సరే ఆయన నమ్ముకున్న దాన్ని, ఆ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన తండ్రి ఏమైతే ఆశించాడో దాన్ని నిలబెట్టుకొని ఎక్కడా డొనేషన్ తీసుకోకుండా సూపర్ 30s అంటూ భారతదేశానికి అమోఘమైనటువంటి మానవ వనరుల శక్తిని, ద గ్రేట్ ఇంటలెక్చువల్స్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు ఆనంద్ కుమార్ గారికి సెల్యూట్. ఆ ఆనంద్ కుమార్ గారు కేవలం బుద్ధి కోసం ఎక్కించిన సూపర్ 30కే కాదు, మన వెంకట్ తెలుగులో సర్ అనే సినిమా వచ్చింది తెలుసా, చెప్తున్నారా? ధనుష్ యాక్షన్ సర్, ఆ సర్ కూడా ఇన్స్పిరేషన్ ఈ ఆనంద్ కుమార్ గారే. సెల్యూట్. రియల్ హీరో. మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది. నిజంగా మిమ్మల్ని చూడాలనుకున్నాను ఆనంద్ కుమార్ జీ. థ్యాంక్స్ రాజు గారు, ఆ మహానుభావుడు చూసే భాగ్యం కలిగినందుకు. రైట్. అలాగే రామ్ సేన్ అవార్డు గ్రహీత సందీప్ పాండే గారు, ఏ మహానుభావుడైనా, ఏ తమ్ముళ్ళరా, ఆయన మామూలుడు కాదైనా. ఆయన జీవితం అంతా పర్యావరణ పరిరక్షణ కోసం, దేశంలో ఎక్కడ కూడా బాలలు కష్టాలు పడకూడదు, ఎవరు అనాథలు ఉండకూడదు, ప్రజలు మనం రక్షించుకోవాలి. ఆ పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళు మనం కాపాడుకుంటే వాడు దేశాన్ని కాపాడుతాడు అన్నంతగా ఆయన తండ్రి అన్నయ్య సమర్థమై ఆయన జీవితాన్ని త్యాగం చేస్తున్నా ఆ మహానుభావుడు సందీప్ పాండే గారికి సెల్యూట్. అమ్మ నక్షత్రమ్మ, ఆ తల్లి ఏం కాంట్రిబ్యూట్ చేసింది, ఏం చేసింది ఆవిడ, సెల్యూట్. అమ్మ దండం తల్లి. అలాగే మా తమ్ముడు, విశాఖపట్నం తమ్ముడు గౌతమ్, సెల్యూట్ బై యువర్ కాంట్రిబ్యూషన్ టు పీపుల్. రైట్. వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి మహనీయులను చూడడం ఎంత గర్వం ఉందో, సేమ్ టైం ఈ చూసిన తర్వాత ఇంకా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిండినా సరే దేశం ఇంకా ఇంత పోవర్టీలో ఉందా, ఇంత పేదవాళ్ళు ఉన్నారా, ఇంత దుర్మార్గం, ఇన్ని బాధలు పడుతున్నారా? దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ గవర్నమెంట్? వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్? వీళ్ళ సర్వీస్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వీళ్ళకి అవార్డు ఇవ్వడం కాదు, ఎవరికైతే వీళ్ళు సేవ చేస్తున్నారో అటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించి వాళ్ళని నిలబెట్టే బాధ్యత గవర్నమెంట్ది. ఆ పని చేయండి. ప్రభుత్వం ఉన్నారా, ఓ రాష్ట్ర ప్రభుత్వాలా, ఓ కేంద్ర ప్రభుత్వం ముందు ఆ పని చేయండి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు నిండి ఇంకా గరీబ్ రథలా, ఎంత షేమ్ ఇది, ఎంత షేమ్. గరీబ్ రథ్, పేదవాడు ట్రైనా, what the hell is going on? ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, ఇంకా జనరల్ కంపార్ట్మెంట్. దెన్ వేర్ ఇస్ ద ఈక్వాలిటీ? 75 ఏళ్ళు వచ్చిన సరే ఇంకా గరీబ్ రథలు ఈక్వాలిటీ లేకుండా ఇంత పీపుల్స్ ఇంతమంది బాధపడుతుంటే వీళ్ళు సేవ చేస్తున్న మహానుభావుడికి అవార్డు ఇవ్వడం కాదు, వాళ్ళ సేవ చేయకుండా వాళ్ళు సేవ చేస్తే పాటు మీరు వాళ్ళు సేవ చేయండి. అది నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ రాజు గారి ప్రోగ్రామ్. రైట్. దట్ ఈస్ ది పర్పస్. వీఆర్ నాట్ బెగ్గర్స్. ఈ భూతల మీద ఎవడో బెగ్గర్ కాకూడదు. వీఆర్ ఆల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. దే ఆల్ గాట్ ఓట్, ద వాల్యూ ఆఫ్ ఓట్. లక్షలాది కోట్ల బడ్జెట్ పడుతుంది గవర్నమెంట్. మేబీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఇన్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా lakhs crores బడ్జెట్ పడుతుంది. ఏళ్ళ కోసం 1000 కోట్ల బడ్జెట్ కేటాయించలేదా? కేటాయించండి, ఆ పని చేయండి. ఇది నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది. థ్యాంక్స్ అ లాట్. అనాథలను అక్కున చేర్చుకుని తల్లి తండ్రి తానే వారి జీవిత బాధ్యతను తీసుకుని ఆ బిడ్డలను చదివిస్తుంది. భర్త మరణించి చిన్న గూడు కూడా లేక పిల్లలతో దుర్భరమైన జీవితం గడుపుతున్న వితంతు మహిళలకు నూతన గృహాలు కట్టించి వారి పెదవులపై చిరునవ్వులు చిందించి వారి గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకుంటుంది. కుటుంబ సభ్యులే
జీవితమే భారంగా భావించే దివ్యాంగులకు సైతం చేయూతై వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ఆర్థిక సహాయం అందిస్తుంది శ్రీదేవి. రాజేష్ వంగడే గారు, అలాగే ఇందిరా సిరిగిరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. Now I request the guests to felicitate with a shawl and garland. మానస సిరిగిరి గార్లెండ్ వేయడానికి రావాల్సిందిగా కోరుచున్నాను. Check along with the cash. Thank you so much. Now I request ಆಟೋ ರಾಜ ಅವರು ದಯವಿಟ್ಟು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬರಬೇಕು. Is part of our movement is almost every district. Mr. Raja is Raja and another person, Sri Srinivas Rao Garu. Both are coming to every function to inspire the people. Already we gave the award long back, but Mr. Auto Raja and recently Mr. Anna Srinivas Rao also added in this group. These three, we are motivating the people in every district. This is a great opportunity to us. Mr. Auto Raja, whenever we tell about the date, the district program, immediately we will respond and he is giving time to us. Thank you very much, Raja. Thank you. This place we want to felicitate you, not award. And sometimes Raja, our philanthropist, కాకుండా వినాయకుడిని కలర్ లేకుండా తర్వాత మట్టి వినాయకుడిని చేస్తూ పంచుతున్నారు. దీన్ని కూడా అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ చాలామందికి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇంకుడు గుంతలు ఎవరైనా కట్టుకోవాలంటే వాళ్ళని ఈయన స్పెషల్ పర్సనల్స్ని అక్కడ పంపించి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. నాకు గత 30 ఏళ్ళుగా మిత్రుడు, మా లతారాజా ఫౌండేషన్ లోగో తయారు చేసింది వారే. ఆయన కూడా ఒక 50 మందితోటి ఒక ప్రోగ్రాం హైదరాబాద్ ఉంటే దాన్ని రద్దు చేసుకొని ఈరోజు వచ్చారు, ఈరోజు ఈ ప్రోగ్రాం వరకు. అలాగే ఈరోజు హరిబాబు గారు ఉన్నారు, అలాగే జల్లి ప్రసాద్ గారు ఉన్నారు. ముగ్గురు 3 ఐటమ్స్ చిన్న ఆర్టిస్ట్ని. ఇక్కడ అమ్మగారి గురించి చెప్పాలి. ఆవిడలో ఎంత ఓర్పు సహనం అంటే ఎవరినైనా ఒకేలాగా చూసేవారు. ఆవిడలో ఏ రోజు కూడా చిన్నంత చిరుకోపం కూడా
ఆవేశం కూడా ఎన్నడూ చూడాలి, అదే చిరునవ్వు. ఎంత పని ఒత్తిడున్నా అశ్విని సుబ్బారావు గారికి వీళ్ళు వర్క్ చేసేవారు, అడ్వర్టైజింగ్ డిజైనింగ్ ఉండేది. అంత బిజీ షెడ్యూల్. రేపు ప్రసాద్ ఇవ్వాలన్నా సరే మాకు చెప్పాల్సిన విషయాలు ఆ డిజైనింగ్ వర్క్ చేసేటప్పుడు నీ కంప్యూటర్లు కూడా లేవు. ఎంత ఓర్పు సహనంగా ఉండేవారు అంటే ఇప్పటికీ మా కళల్లో కనపడతానే ఉంటుంది. ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తారని, ఇంతమంది మహానుభావులు చూస్తారని నేను అనుకోలేదు. ఇది నా జీవితం మొత్తానికి సరిపడే టానిక్. ఈరోజు మాటలు లేవు. నేనేదో వ్యవసాయం చేసుకుంటున్నాను, గోవులను పెంచుకుంటున్నాను. గత 2.5 సంవత్సరాలుగా మన కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి గర్భగుడిలోకి 5,000 సంవత్సరాల క్రితం ఉన్న అంతరించిపోతున్న మన దేశీ వరి విత్తనాలతో స్వామివారికి నైవేద్యం పెట్టే అవకాశం కలిగింది. ప్రతిరోజు ఆయన విషం లేని ఆహారం గత 2.5 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. అది ఎన్ని జన్మలైనా నేను ఆ రుణం తీర్చుకోలేనిది. ఆ దయా కృప 2 రాష్ట్రాల్లో గోవుతో వ్యవసాయం చేస్తున్న రైతులకి ఒక దీవెనలు. స్వామివారి కృపా కరుణ ఉండబట్టి ఇవి చేయగలుగుతున్నాం. మంచి రోజులు వస్తున్నాయి మళ్ళీ అని స్వామివారికి నైవేద్యం పెట్టిన రోజున ఏదైతే ఆనందాన్ని పొందానో మళ్ళీ అదే ఆనందాన్ని ఈరోజు పొందుతున్నాను. శ్రీనివాస్ గారిని, అయ్యా మీకు నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను. రాజా గారి దగ్గర మీ అందరి చిరునామాలు తీసుకొని ఆనంద్ గారిని, ఇంకెక్కడున్న ప్రతి వారిని, గౌతమ్ గారిని, అమ్మగారిని, శ్రీదేవి గారిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకు కలుస్తున్నానంటే ఇంకొక 7 సంవత్సరాలు నేను ఈ భూమి మీద పనిచేయాలి గట్టిగా. దాని స్ఫూర్తి పొందుతాకి మీ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకొని నా రైతులు మళ్ళీ తిరిగి గ్రామాల్లోకి రావాలి, యువకులు గ్రామాల్లోకి రావాలి. దేశమంతా భూములన్నీ కూడా అనాథలైపోయి గ్రామాలన్నీ వల్లకాళ్ళు అయిపోయాయి. గ్రామాల్లో యువకులు లేరు. మళ్ళీ వాళ్ళకి పౌష్టికాహారం భూమి ద్వారానే, గోవు ద్వారానే అందాలి. అలాంటి ఆ ఆహారం అందినప్పుడు ఆ తరంగాలు ఇక్కడున్న ఈ మహనీయులకి ఎంతమందికి ఉందో అందరికీ ఉంటుంది. అలాంటి ఆహారం లేకపోయేసరికి ఈ మానసిక వికారాలు, నాది నాది అనే భావంలో మనం ఉన్నాం. మనం అనే భావంలోకి రావాలి. రాజా గారు ఎందుకు పిలిచారో గత నెల రోజుల క్రితం చెప్పారు. నిన్న విశాఖపట్నంలో కార్యక్రమం చేసుకొని నా ప్రోగ్రాం హైదరాబాద్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేయటానికి ఈరోజు ప్రేరణా స్ఫూర్తి. మీ అందరి మాటలు, మీ కథనాలు చూసిన తర్వాత మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీరు మన విజయ్ గారి గురించి ఇంకొకటి చెప్పాలి. వీళ్ళు 2 అచీవ్మెంట్స్. ఒకటేమో ఎమరాల్డ్ స్వీట్స్ హైదరాబాద్లో నెంబర్ 1. అక్కడ కొనటానికి 10 నిమిషాల లైన్లో నిలబడడం, అంత బిజీగా ఉంటుంది. అలాగే వీరు ఒక భోజనం ఒకటి కొంత మిల్లెట్స్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్తో తయారు చేసి ఒక గర్భిణీ స్త్రీలకు ఒక 100 మందికి ఒక 9 నెలల పాటు వీరు అందజేశారు. వాళ్ళ పిల్లలంతా ఒక్కొక్కరు 4 కేజీలు 5 కేజీలు మంచి బొద్దుగా చక్కగా అందరికి జన్మనిచ్చారు. న్యాచురల్ డెలివరీ అది ఒక సక్సెస్ఫుల్గా అది వాళ్ళు ప్రూవ్ చేశారు. దాన్ని కొంత జిల్లాల్లో దాన్ని కొంచెం వ్యాప్తి చేయించాలని ఒక ఆలోచన ఉంది. వారి గొప్ప ప్రయత్నం సక్సెస్ అయ్యారు. అది మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇందాక మా అమ్మాయి వెనక్కి వచ్చి చెప్తుంది, మీరు అంత ప్రొలాంగ్ చేయక్కల్లా అంత భోజనాలు రెడీగా ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు. వార్నింగ్ ఇచ్చింది ఆమె. వార్నింగ్ మేము ఫాలో అవుతాము. అయితే ఒక చిన్న విషయం, ఇది ఈ 15 సభల్లో పేలవంగా ఉన్న సభ ఇదే. కిక్కిరిసిపోతారు జనాలు ప్రతి చోట. మాకు కొంచెం సిగ్గుగా ఉంది రాజమహేంద్ర నగరంలో పెట్టి ఇక్కడ ఇంత ఖర్చు పెట్టడం. రేపు ఏలూరుకి మళ్ళా వేరే అవార్డీస్ ఉన్నారు, వేరే జడ్జెస్ గెస్టులు ఉన్నారు. అక్కడ కూడా కొంతమంది రాగలిగితే అక్కడ వేరే అవార్డీస్ అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు.
కొంతమంది రావచ్చు, అవి తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు ఆటో రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆటో రాజా. I am very proud and very honored to start.